మండలంలోని ఇష్టాపురం పునరావాస గ్రామంలోని ముస్లిం బజార్లో కొన్ని కుటుంబాల వారు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సమస్య తెలుసుకున్నటువంటి అల్లాబక్షు దారుల్ హిదయు ఫౌండేషన్ ద్వారా నీటి సమస్యను తీర్చారు. అమెరికాలోని చికాగో నగరంలో స్థిరపడిన ఎన్ఆర్ఐ కుటుంబం మహమ్మద్ అబ్దుల్ మాజిద్ వారి కుటుంబ సభ్యులు భార్య వసీమా హాతూన్ మాజిద్, డాక్టర్ సుబయా మాజిద్, డాక్టర్ సమయా మాజిద్, సుహా మాజిద్లకు తెలియజేయడంతో వారు వెంటనే స్పందించి దారులు హిదయు ఫౌండేషన్ ద్వారా బోరు వేయించి విద్యుత్ లేకపోయినా నీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా ట్యాంక్ ఏర్పాటు చేశారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं ये पूरे महल्ले वालों का शुक्र अदा करता हूँ। मैं खास करको हमारे किष्टापुर के सरपंच साहब సర్పంచ్ గారు దాదాబుడే గారు కిష్టాపురం గ్రామ సర్పంచ్ గారు ఆయన చేతుల మీదుగా ఈ ట్యాంకు రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. కానీ ఈ ట్యాంక్ యాడ్ నుంచి వచ్చింది అంటే మొహమ్మద్ అబ్దుల్ మాజిద్ గారు అమెరికాలో ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇండియా వాళ్ళు అమెరికాలో ఉంటారు. కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు నేను ఇండియా నుంచి వచ్చినాను కాబట్టి అదే ఇండియాలో నా పైసలు నేను కొంత భాగం పేద ప్రజలకు ఖర్చు పెట్టాలా అనే ఒక దృక్పథంతో ఆలోచనతో ఎక్కడ నీళ్లు లేకున్నా కూడా నా ద్వారాగా నేను అబ్దుల్ మాజిద్ గారికి చెప్పటం, ఇక్కడికి వచ్చిన వీడియో తీసుకున్నా, అందరు చెప్పారు మాకు వాటర్ కావాలని చెప్పేసి ఇదే మాట వాళ్ళకి చెప్పి బోరు మోటారు ట్యాంక్ సాక్ష్యం చేయించుకొని ఇది కట్టడం జరిగింది. ఈ బజారులో 60 ఇల్లులు ఉన్నాయి. అందరికి నీళ్ళ సౌకర్యము చాలా బాగుంటుందని అనుకుని ఆ పని చేసినాము. ఇక్కడ కూడా అందరు కలిసి చాలా హ్యాపీగా సర్పంచ్ గారిని తీసుకొని రిబ్బన్ కటింగ్ చేయించుకొని నల్లాలు ఓపెన్ చేసి మీకు ఓపెన్ చెప్పి మేము పోతాం. దీన్ని కాపాడుకునే బాధ్యత మీ బజార్ వాళ్ళ అందరికీ, మహిళలకు, పిల్లలకు, పెద్దలకు, ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గారు దాదాబుడే గారికి చాలా రుణపడి ఉంటాం. వాళ్ళ సహకారంతో ఈ పని మనం చేయగలిగినాము. ఇంకా ముందు ఇలాంటి ఎన్నో పనులు చేయాలని మేము కోరుకుంటున్నాము. అందరి తరఫున, మీ బజార్ వాళ్ళ అందరి తరఫున మొహమ్మద్ అబ్దుల్ మాజిద్ గారు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ మేము రుణపడి ఉంటాము. వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తాం.